గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశः సర్గः. అస్మిన్స్తు పురుషవ్యాఘ్రः కాలే దుఃఖసమన్వితः తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే. పంచవటి ప్రాంతంలో ప్రాతకాలంలో నిద్రలేచి గోదావరిలో స్నానానికి వెళుతున్నటువంటి సందర్భంలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఆ కాలంలో హేమంత ఋతువు యొక్క వర్ణన, అంటే హేమంత ఋతువు వచ్చినది, హేమంత ఋతువులో వాతావరణం ఏ విధంగా ఉన్నది, మంచు చేత ఏ విధంగా చెట్లు కప్పబడుతున్నాయి అనే విషయాలను ఆ ప్రకృతిని వర్ణిస్తూ రాక్షసుల వల్ల మహర్షులు ఏ విధంగా పీడించబడుతున్నారు, ఇంతకాలమై మనం అడవిలోకి దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రాక్షసులను దండించకుండా ఇలాగా మిన్నకుండిపోయాము, ఇకనైనా సరే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి, రాక్షస సంహారం చేసి నీవే మునులను కాపాడాలి అన్నయ్య అన్నట్లుగా హేమంత ఋతు వర్ణనలో ఆ మంచుని, చెట్లను, కొలనులను, పద్మములను వర్ణిస్తూ ఆంతర్యంగా ఈ ఉద్దేశ్యమును తెలియజేశాడు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి. ఇంకా హేమంత ఋతువులో ఇంతటి చలిలో వాతావరణం ఈ విధంగా ఉన్నది అని చెబుతూనే ఇంతటి చలిలోనూ కూడా మరి అయోధ్యానగరం దగ్గర ఉన్నటువంటి భరతుడు ఆయన ఏ విధంగా ఉండి ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తూ, అన్నయ్య ఇక్కడ అడవిలో ఈ హిమపాతంలో మనం నియమములు పాటిస్తూ వనవాస దీక్షలో ఇక్కడ ఈ విధంగా ఉన్నాం, మరి అక్కడ అయోధ్యానగరంలో భరతుడు ఏ విధంగా ఉండి ఉంటాడు, ఎలాగా నియమములు పాటిస్తూ ఉంటాడు అనేది కూడా నాకు అనిపిస్తున్నది, నాకు తెలుస్తున్నది అని అంటూ అస్మిన్స్తు ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ఋషుల యొక్క ప్రవర్తనను అన్నింటినీ చెప్పి అయోధ్యలో ఉన్నటువంటి భరతుని యొక్క విషయం గురించి చెబుతూ అస్మిన్స్తు కాలే ఈ హేమంత ఋతువులో ఈ చలికాలంలో పురుషవ్యాఘ్ర ధర్మాత్మ భరత, పురుషశ్రేష్ఠుడు గొప్ప ధర్మాత్ముడు అయినటువంటి భరతుడు త్వద్విరహాతు దుఃఖ సమన్విత, నువ్వు దూరం అవటం వలన కలిగినటువంటి ఆ విరహ తాపము చేత పురే తపశ్చరతి, అయోధ్యానగరంలో ఉండి కూడా, అంటే రాజ్యంలో ఉండి కూడా అతడు తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇంతటి చలికాలంలో కూడా అంతఃపురంలో చక్కగా హంసతులిక తలపం మీద పడుకోవాలి అనిపించేటటువంటి ఈ చలికాలంలో ఇప్పుడు కూడా నీకు దూరమైనటువంటి ఆ భరతుడు నిన్నే తలుచుకుంటూ అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడన్నయ్య, అంతే తప్ప సుఖముగా రాజభోగాలను అనుభవిస్తూ భరతుడు ఉండనే ఉండడు, నీ రాకకై భరతుడు ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి అని త్యక్త్వా రాజ్యంచ మానంచ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహారః శీతే శీతే మహీతలే. సహజంగా అయితే రామలక్ష్మణుడు అడవిలో ఉన్నారు, భరతుడు రాజ్యంలో ఉన్నాడు. వీరు ఈ అడవిలో ఆ రాళ్ల మీద దర్భపరిచినటువంటి ఆసనముల మీద
అలాగే పర్ణశాలలో శయనిస్తూ ఉంటారు. కానీ భరతుడు రాజ్యంలో ఉన్నాడు కావున చక్కగా హంసతూలిక తలపముల మీద చెలికెత్తెలు లేకపోతే సేవకులు వింజామరలు వీస్తూ ఉంటే పడుకుని ఉంటాడేమో అనే సందేహం అవసరం లేదు. భరతుడు మన రాక కోసం, ముఖ్యంగా నిరాక కోసమని, అంటే భరతుడు ఆ విధంగా ఉంటాడనే సందేహం ఏమాత్రము లేదు. అయినప్పటికీ కూడా ఈ కాలంలో భరతుడు ఎంత కష్టపడుతూ ఉండి ఉంటాడో అనే విషయాన్ని లక్ష్మణస్వామి ఈ విధంగా చెబుతూ ఉన్నాడనమాట. చెబుతూ ఆ భరతుడు రాజ్యం మానం చ వివిధాన్ బహూన్ భోగాంశ్చ త్యక్వా, భరతుడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు అన్నారు. అదేంటండి, రాజ్యంలోనే ఉన్నాడు కదా భరతుడు అని అంటే, తనకు సంక్రమించినటువంటి లేకపోతే తన తల్లి వరముగా కోరగా తనకు వచ్చినటువంటి ఈ రాజ్యం తనది కాదు, అది రాముడిదే అనే ఉద్దేశ్యంలో ఉన్నాడు భరతుడు. అంతే తప్ప తనకు వచ్చింది కాబట్టి దాని మీద తాను పెత్తనం చెయ్యాలి అనో లేకపోతే దానికి తాను రాజుని అని చెప్పి అనుకోవడం లేదు. అందుకనే రాముని యొక్క పాదుకలను సింహాసనం మీద ఉంచి ఆ పాదుకలు పరిపాలిస్తూ ఉంటే తాను సేవకుడిగా ఉన్నాడు. రాజ్యంలో ఏ రాచకార్యాన్ని నిర్వర్తించాలి అన్నా లేకపోతే ఎవరు ఏ బహుమతిని సమర్పించినా అవి ఆ పాదుకల దగ్గర నివేదించి ఆ తర్వాతనే ఆ రాచకార్యములను చేస్తూ ఉన్నాడు. అంటే రాజ్యానికి తాను రాజుని కాదు, రాముని యొక్క పాదములే రాజు అనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. కావున రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేదు. రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేదు భరతుడు. పాదుకలకు అధీనం చేసి తాను సేవకుడిగానే ఉన్నాడు. అందుకని ఇక్కడ రాజ్యంచ, ప్రభుత్వమును, ఆ రాజ్యాధికారాన్ని వదిలేశాడు అన్నగారి కోసం అని చెప్పి. మానంచ, అభిమానాన్ని, ఏమిటి అభిమానం, తాను రాజకుమారుడిని అనే అభిమానం ఏదైతే ఉన్నదో ఆ అభిమానాన్ని కూడా విడిచిపెట్టేశాడు. అసలు నిజంగా ఆలోచిస్తే సొంత వారి విషయంలో, ఇంట్లో వారి విషయంలో అభిమానము, అహంకారము ఇవన్నీ ఎందుకండి? తెలివితేటలు కానీ అభిమానము ఇవన్నీ కూడా బయట వారి ముందు ప్రదర్శించడానికో లేకపోతే సంఘంలో మర్యాద కోసమో లేకపోతే ఇతరుల నుండి తమను తాము కాపాడుకోవటం కోసమో ఈ అభిమానాన్ని, తెలివితేటల్ని, వీటిని వినియోగించాలి. కానీ మన ఇంట్లో వారి ముందు మనం తెలివితేటలు చూపించవలసినటువంటి అవసరం లేదు. వాస్తవంగా నిజాయితీగా ఉంటే చాలు. కొంతమంది అంటూ ఉంటారు తెలివిగా మాట్లాడాలి అని చెప్పి. తెలివిగా మాట్లాడవలసిన అవసరం లేదు, నిజాయితీగా మాట్లాడితే చాలు. అలా మాట్లాడినప్పుడు ఆ మాటలను కప్పిపుచ్చుకోవడానికి మరి ఒక మాట మాట్లాడవలసిన అవసరం ఉండదు. ఎదుటి వారికి వీరి మీద విశ్వాసం అనేది కలుగుతుంది. విశ్వాసాన్ని మించినటువంటి ఆస్తి వేరొకటి ఉండదు. అలా కాకుండా తెలివితేటలు చూపించి మభ్యపెట్టే విధంగా మాటలు చెబితే శాశ్వతంగా విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి ఏ విషయంలోనూ కూడా ఎదుగుదల లేకుండా పోతుంది. కావున మన అనే వారి దగ్గర తెలివిగా కాదు, నిజాయితీగా వ్యవహరించడం అనేదే వివేకవంతుల యొక్క లక్షణము. అదే సరైనటువంటి మార్గము. ఇక్కడ భరతుడు చూడండి, మానంచ త్యక్వా అన్నారు. భరతుడికి ఏమాత్రం అహంకారం లేదు. నేను రాజకుమారుణ్ణి కావున నేను చేతులు కట్టుకోకూడదు, లేకపోతే ఇంకొకరి దగ్గర తలవంచకూడదు, ఇటువంటివి లేవు. నా అన్నగారంటే నాకు ఇష్టం, నా అన్నగారు నాకంటే పెద్దవాడని నేను గౌరవించాలి అని చెప్పి రాముడి వద్ద వినయంగానే ఉన్నాడు. రాముడి వద్ద ఏమాత్రం అహంకారం చూపించలేదు. రాముడికి సేవకుడిగానే తాను వ్యవహరించాడు తప్ప నేను రాజకుమారుడిని, నాకు ఈ రాజ్యం సంక్రమించింది అనే ఉద్దేశ్యం ఆయనలో ఎప్పుడూ లేదు. ఆ విషయాన్ని లక్ష్మణుడు ప్రతిపాదించడం, లక్ష్మణుడు చెప్పడం ఇక్కడ విశేషం. ఎందుకు అంటే మొదట్లో లక్ష్మణుడికి భరతుడి మీద కొంత అనుమానం అనేది ఉన్నది. కైకేయి అడిగినటువంటి వరములలో భరతుని యొక్క పాత్ర కూడా పరోక్షంగా ఉన్నదేమో అన్నట్లుగా లక్ష్మణుడు మొదట్లో అనుమానాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఎప్పుడైతే భరతుడు చిత్రకూటానికి వచ్చి తనకు ప్రాప్తించినటువంటి రాజ్యము కూడా తనది కాదు, అది అన్నగారిదే అని ఎప్పుడైతే అన్నాడో భరతుని యొక్క సౌశీల్యం, ఆయన యొక్క వినయము లక్ష్మణుడికి కూడా అర్థమైనది. అందుకనే ఇప్పుడు రాముడు అనకుండా లక్ష్మణుడే స్వయంగా అంటూ ఉన్నాడు, మానంచ అంటే తాను రాజకుమారుడిని అనే
ఆ అభిమానాన్ని కూడా విడిచిపెట్టి అభిమానం అంటే ఇక్కడ ప్రస్తుతం ఈ సందర్భంలో గర్వము అనే అర్థం చెప్పుకోవాలంటే ఏమిటి? తాను రాజకుమారుణ్ణి అనే గర్వం ఏమాత్రము లేకుండా సేవకుడిలానే ఉండడానికి సిద్ధపడ్డాడు. బహూన్ భోగాంశ్చ, కేవలము ఆ గర్వమునే కాదు అనేకమైనటువంటి భోగములను విడిచిపెట్టేశాడు. రాజభోగాలేవీ కూడా భరతుడు అనుభవించడం లేదు. అనుభవించకుండా ఆయన కూడా ఒక ఋషిలాగా తాపస వృత్తినే అవలంబిస్తూ తపస్వి నియతాహార శీతే శేతే అంటూ తపస్విజనిలాగా ఋషిలాగా నియతాహార నియమబద్ధంగా సాత్వికమైనటువంటి పరిపూర్ణమైన సాత్వికమైన ఋషులు స్వీకరించేటటువంటి ఆహారమునే స్వీకరిస్తూ, అంటే ఏమిటి? రాజ్యంలో ఉన్న విశేషమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆహారం లభించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భరతుడు నియతాహార నియమబద్ధమైనటువంటి చాలా సాత్వికమైనటువంటి మహర్షులు సేవించేటటువంటి ఆహారమును అటువంటి ఆహారమునే స్వీకరిస్తూ సీతే మహీతలే సేతే చల్లనైనటువంటి నేల మీదే పడుకుంటున్నాడు ఈ చలికాలంలో అంటున్నాడు. పడుకుంటున్నాడు అంటే ఎలా కనిపిస్తుందండి అంటే భరతుని యొక్క స్వభావం రామలక్ష్మణులకి పూర్తిగా అర్థమైనది. అందుకనే లక్ష్మణుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా భరతుడు ఈ చలికాలంలో హేమంత ఋతువులో కూడా ఆహార నియమములను పాటిస్తూ రాజ్యంలో తాను ఉన్నప్పటికీ కూడా చల్లనైనటువంటి నేల మీదే అతడు శయనిస్తూ ఉంటాడు తప్ప హంసతూలికా తలపముల మీద శయనించడు. కావున మరి నీ రాక కోసం భరతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడన్నయ్యా. మరి ఈ చలికాలంలో కూడా నియమములు పాటిస్తూ ఉంటాడు మహానుభావుడు అని అంటూ సోపి వేళ మిమాం నూనం అభిషేకార్థముద్యత వృత ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీం. అన్నయ్య, ఇదిగో తెల్లవారుజామున ఏ విధంగా అయితే మనం ఈ పంచవటీ తీరంలో ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేయడానికి ఏ విధంగా అయితే వెళుతూ ఉన్నామో అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి భరతుడు కూడా తెల్లవారుజాముననే లేచి ఆయన కూడా ఆ సరయూ నదిలో స్నానం చేయడానికి వెళుతూ ఉండి ఉంటాడు అని అంటున్నాడు. ఇక్కడ తెల్లవారుజాముననే వెళ్ళడానికి రెండు కారణములు. ఒకటి, సూర్యోదయానికి ముందే స్నానాదులను పూర్తి చేసుకుని సూర్యోదయం సమయంలో ఆ సంధ్యావందనాదులను నిర్వర్తించడం కోసము అనేది ఒక ఉద్దేశ్యము. మరి ఆ ఉద్దేశ్యంతో ఇక్కడ రామలక్ష్మణులు అదేవిధంగా సీతాదేవితో కూడి వారు గోదావరి నదికి వెళ్ళి స్నానం చేయడానికి వెళుతూ ఉన్నారు. మరి భరతుడు అక్కడ రాజ్యంలో ఆ సరయూ నదికి వెళ్ళడానికి కూడా ఇది ఒక కారణం, అంటే స్నాన సంధ్యావందనాదులను ఆచరించడానికి అని చెప్పి. అయితే ఇక్కడ భరతుడి విషయంలో మరో రెండో కారణం కూడా ఉన్నది అంటున్నారు. అదేమిటో కూడా చూద్దాం. అక్కడ సహాపి ఆ భరతుడు కూడా ఇమాం వేళాం, ఈ తెల్లవారుజాముననే మనం ఏ విధంగా అయితే తెల్లవారుజామున బయలుదేరి గోదావరికి వెళుతున్నాం అలాగే అభిషేకార్థం ఉద్యత స్నానం చేయటానికి సిద్ధపడినటువంటి వాడై నిత్యం ప్రకృతిభివృత ప్రతిరోజు కూడా తన పరివారంతో కూడినటువంటి వారై, అంటే పురప్రముఖులు మొదలైనటువంటి వారితోటి మంత్రులు మొదలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో కూడిన వారంటే మరి ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వారితో కూడినటువంటి వాడై ఆ సరయూ నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడ చూడండి, నహితే రాజపుత్రం తం చీరకృష్ణాదినాంబరం ఉపభోక్తం యవస్యంతి పౌరావై ధర్మవత్సలం. మరి ఎలా ఉన్నాడు భరతుని యొక్క వేషము అని అంటే, నారచీరలు ధరించి రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా నారచీరలు ధరించి ఆభరణములేవి లేకుండా ఒక తాపసిలాగా భరతుడు ఉండి అటువంటి వస్త్రధారణతోటే వాళ్ళు భరతుడు తన మంత్రులతో కూడి సరయూ నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడట. ఇంకా అంటున్నాడు, ఉపస్థితం అమాత్యైశ్చ శుచిభిశ్చ పురోహితై బలముఖ్యైశ్చ యుక్తైశ్చ కాషాయాంబరధారిభి. మనకు యుద్ధకాండలో చెప్పబోయేటటువంటి శ్లోకాలు
రాబోయే శ్లోకాలు అన్నమాట. అంటే ఆయన ఏ విధంగా రాజ్యంలో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేసే శ్లోకాలు. మరి ఆ విధమైనటువంటి వేషంతో అటువంటి నియమములను, ఋషి వంటి నియమములను పాటిస్తూ తెల్లవారుధాముననే లేచి భరతుడు కూడా ఆ సరయూ నదికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు అని అంటూ ఇంకా అంటున్నాడు, ప్రయాతి వెళుతూ ఉన్నాడు అని నూనం, ఈ విషయం నిశ్చయం, ఇందులో సందేహం లేదు. రాజ్యంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆలస్యం చేయవచ్చునేమో అని అనుకోవలసిన అవసరం లేదు. అతను ఖచ్చితంగా ఈ సమయానికి స్నానానికి వెళుతూనే ఉంటాడు అని అత్యంత సుఖ సమృద్ధ సుకుమార సుఖోచిత కథన్వపరరాత్రేషు సరయూమవగాహతే. అయ్యయ్యో, భరతుడు ఎంతో అల్లారుముద్దుగా పెరిగినటువంటి వాడు, రాజకుమారుడు. అదేవిధంగా రాజభోగాలన్నింటినీ కూడా ఇక్కడ రాజ్య దశరథుని వద్ద, అదేవిధంగా తన మేనమామ గారింటి వద్ద, తన తాతగారింటి వద్ద కూడా రాజభోగాలు అనుభవించి అసలు కష్టమనేదే తెలియకుండా పెరిగినటువంటి వాడు అత్యంత సుఖ సమృద్ధ, అత్యంతము సుఖముగా పెరిగినటువంటి వాడు. దశరథునికి భరతుడు అంటే ఎంతో ప్రేమ. రాముడి అంటే ఏ విధమైనటువంటి ప్రేమను చూపించాడో అదేవిధంగా భరతుని యందు కూడా అటువంటి ప్రేమను చూపించేవాడు. ఆ విధంగా అలారు ముద్దుగా దశరథుని దగ్గర పెరిగినటువంటి వాడు. అదేవిధంగా మేనమామల నుండి ఆ అనురాగమును, ఆ సౌకర్యములను, భోగములను కూడా పొందినటువంటి వాడు. సుకుమార, తాకితేనే కందిపోయేంతటి సుకుమారమైనటువంటి వాడు భరతుడు. అటువంటి భరతుడు సుఖోచిత, సుఖములకే యోగ్యమైనటువంటి శరీరం కలిగిన వాడు. కొంతమందిని అంటూ ఉంటారు కదా, చూస్తూ ఉంటే, రే నువ్వు వెళ్ళి ఏసీలో కూర్చోరా, బయట ఉంటే నువ్వు ఉండలేవు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క శరీరం సుఖమునకు అలవాటుపడి ఉన్నది కావున వాళ్ళు అక్కడైతేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు. అక్కడ ఉండడానికే వారి శరీరం సహకరిస్తుంది, కష్టపడడానికి వారి శరీరం సహకరించకపోవచ్చును అనే ఉద్దేశంతో మాట్లాడతారు కదా. మరి అలాగే ఇక్కడ సుఖంగా పెరిగినటువంటి భరతుడు సుఖములకే ఉచితమైనటువంటి వాడు. దుఃఖానికి లేకపోతే ఇలా కష్టపడటానికి ఏమాత్రము ఉచితము కాదు, అంటే ఏమాత్రము తగనటువంటి వాడు. అటువంటి భరతుడు అపరరాత్రేషు, ఈ విధంగా అపరరాత్రి వేళల యందు, అపరరాత్రి అంటే తెల్లవారుజాము కంటే ఇంకాస్త ముందే అని చెప్పచ్చు. ఇటువంటి సమయంలో కథంను సరయూం అవగాహతే, సరయూ నదికి వెళ్ళి అక్కడ ఆ సరయూ నదిలో చల్లనైనటువంటి ఆ నీళ్ళలో స్నానం చేసి ఆ చలిలో ఎలా తిరిగి వస్తుంటాడో కదా, ఎంత కష్టపడుతున్నాడు భరతుడు అని లక్ష్మణుడు రాముడితోటి భరతుడిని గుర్తు చేసుకుంటూ తాము గోదావరికి వెళుతూ భరతుడిని గుర్తు చేస్తున్నాడు లక్ష్మణస్వామి. ఇక్కడ భరతుని యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ తెల్లవారుధామున రావటానికి కారణం ఒకటి, సూర్యోదయానికి సంధ్యావందనాదులు నిర్వర్తించడానికి ఒక కారణం చెప్పుకున్నాం. మరి ఒక రెండో కారణం ప్రధానమైనది ఉన్నది. ఏమిటి అంటే, జనులెవ్వరూ రాకుండానే అందరికంటే ముందు అపరరాత్రి ఏంటంటే తెల్లవారుధాము కంటే కాస్త ముందుగానే భరతుడు సరయూ నదికి వెళ్ళి స్నానం చేసి చకచక మరలా వచ్చేసేవారట, తాను ఉండే నివాసానికి వచ్చేవాడు. ఎందుకని అంటే, జనులందరూ కూడా రాజవీధులలోకి వచ్చి భరతుణ్ణి కనుక రాజవీధిలో కనుక చూచినట్లయితే, ఇదిగో ఇతడే ఆ కైకేయి యొక్క కుమారుడు, ఇదిగో ఇతడి మూలంగానే రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది, ఇతడి మూలంగానే దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు, ఇతడి మూలంగానే మనమందరము కూడా రాముడికి దూరమై బాధపడుతూ ఉన్నాము అని చెప్పి అందరూ నిందిస్తారేమోనన్న సిగ్గుతోటి భరతుడు అందరూ నిద్ర లేవకడానికంటే ముందే, తెల్లవారుజాము కంటే ముందే వెళ్ళి సరయూ నదిలో స్నానం చేసి మరలా తాను ఉండేటటువంటి నివాసానికి వచ్చేస్తూ ఉండేవారట. అందుకనే ఇక్కడ ఆయన యొక్క స్వభావం తెలిసినటువంటి వాడు కావాలనే లక్ష్మణస్వామి అంటున్నాడు, అపరరాత్రేషు, అపరరాత్రి యందు. మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అర్ధరాత్రి అపరాత్రి యందు అని చెప్పి. అపరాత్రి అనేది అపరరాత్రి అనే పదం అది. అంటే కొన్ని కార్యములను, కొన్ని పనులను అర్ధరాత్రి పూట అపరరాత్రి యందు చెయ్యరు.
కానీ ఒకవేళ అలా ఎవరన్నా చేస్తూ ఉంటే కనుక ఏమిట్రా ఈ పనులు, అర్ధరాత్రి ఎందు అపరాత్రి ఎందు అని చెప్పి అంటుంటారు కదా. అపరరాత్రి అంటే ఆ రాత్రి అర్ధరాత్రి కంటే తరువాతి భాగం ఏదైతే ఉందో దాన్ని అపరరాత్రి అని అంటారు. తెల్లవారుజాము కంటే కాస్త ముందు భాగం అనమాట. ఆ విధంగా తెల్లవారుజాము కనుక అయినట్లయితే ఆ తర్వాత జనులందరూ వచ్చేస్తారు కావున వారందరూ తనను చూసినట్లయితే మరి నిందిస్తారని, వారు బాధపడతారని ఉద్దేశంతో అందరికంటే ముందే భరతుడు సరయూ నదికి వెళ్ళి స్నానం చేసి తన నివాసానికి చకచక వెళ్ళిపోయేవారట. ఇలాగా భరతుడికి ఎంతటి దుస్థితి వచ్చింది. ఇంతటి హేమంత ఋతువులో చలికాలంలో కూడా ఈ సమయంలో అపరరాత్రి యందు ఆ సమయంలో స్నానం చేసి వెళ్ళవలసినటువంటి స్థితి వచ్చిందే, ఎంతటి దారుణము అని చెప్పి భరతుని యొక్క స్థితిని తలుచుకుంటూ లక్ష్మణుడు బాధపడుతూ మరి అన్నగారైనటువంటి రామచంద్రమూర్తికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకో విషయం ఏమిటి అంటే, మనకు కొంత చలిగా ఉండవచ్చు అన్నయ్య, కానీ భరతుడికి చలి అనేది ఉండదు అంటున్నాడు. ఎందుకు ఉండదు అంటే, బాగా అలసిపోయినటువంటి వాడికి, ఆవేశంతో ఉన్నటువంటి వాడికి, శరీరం అంతా చెమటలు పట్టినటువంటి వాడు చల్లనైనటువంటి నీటిలో కనుక దిగాడంటే కొంత తాపం అనేది తీరుతుంది తప్ప అప్పుడు వేడి నీళ్లు కావాలి అని చెప్పి కోరుకోడు. అలాగే రాముడికి దూరమైనటువంటి భరతుడు రామ విరహ తాపముతోటి ఆ ఒళ్ళంతా కూడా సెగలు కక్కే విధంగా ఉంటాడు. కావున అతడు ఈ హేమంత ఋతువులో కూడా చల్లనైనటువంటి ఆ సరైన నదిలో స్నానం చేస్తున్నప్పటికీ ఏమాత్రము బాధపడడు, ఏమాత్రము వెనుకంజ వేయడు. ఆ తాపము తీరటానికి ఆ చల్లదనం ఉపయోగపడుతుంది తప్ప అది చలివేసే విధంగా ఉండదు అనే విషయాన్ని చెబుతూ మరి ఎలాగా ఆ భరతుడు సరైన నదిలో స్నానం చేసి వెళుతూ ఉంటాడో, ఎంత బాధపడుతున్నాడో భరతుడు అని అంటూ, పద్మపత్రే క్షణో వీర శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞ సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియ. ఇంకా అంటున్నాడు ఆ భరతుడు, పద్మపత్రేక్షణ, పద్మముల వంటి ఆ కన్నులు కలిగినటువంటి వాడు, చూపు కలిగినటువంటి వాడు అన్నారు. ఎందుకు అక్కడ చెప్పారు అంటే, పద్మములతో పోల్చడానికి ఉద్దేశ్యము, భరతుడు పద్మపత్రేక్షణుడు, రాముడు మరి సూర్యవంశంలో ఆవిర్భవించినటువంటి వాడు. సూర్యుడు వచ్చినప్పుడే పద్మములు ఏ విధంగా అయితే వికసిస్తాయో, రాముడు తన దగ్గర ఉంటేనే భరతుని యొక్క నేత్రములు కూడా వికసించి ఆనందంగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేయటానికే పద్మపత్రేక్షణ, పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినవాడు, వీర శ్యామ, వీరుడు, అదేవిధంగా శ్యామ, రాముడు ఏ విధమైనటువంటి నీలమేఘ శ్యాముడో భరతుడు కూడా అదే విధమైనటువంటి నీలమేఘ శ్యాముడు. నిరుదర అంటే ఉదరము లేకుండా సింహము వంటి నడుముతోటి ఉన్నటువంటి వాడు. అలాగే మహాన్ ధర్మజ్ఞ, గొప్ప ధర్మం తెలిసినటువంటి వాడు, అదేవిధంగా నిజమునే మాట్లాడేవాడు, అటువంటి వాడైనటువంటి భరతుడు. హ్రీనిషేధ, సిగ్గుతోటి అకార్యములేవి కూడా చేయుట. అంటే ఎవరైనా చెప్పారనో లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి చెడు పనులు చేయకుండా ఉండడం కాదు, అతడు స్వయంగానే సిగ్గుతోటి చెడు పనులేవి కూడా చెయ్యడు అని చెప్పి అంటున్నాడు. అంటే స్వతసిద్ధంగానే అధర్మపరమైనటువంటి కార్యములను ఆచరించకుండా ధర్మపరమైనటువంటి కార్యములనే ఆచరించేవాడు. జితేంద్రియ, ఇంద్రియములన్నింటినీ కూడా జయించినటువంటి వాడు, వశపరుచుకున్నటువంటి వాడు అని అంటూ, ప్రియాభిభాషీ మధుర దీర్ఘబాహురరిందమ సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రిత. ప్రియాభిభాషి, చాలా ప్రియంగాను, అభిభాషి, చక్కగా ముఖం చూస్తూ ఎదురుగా మాట్లాడేవాడు అని. అంటే ఎదురుగా ప్రియంగా మాట్లాడుతూ వెనకాలేమో వేరే రకంగా మాట్లాడేవాడు కాదు, చక్కగా సూటిగా మాట్లాడేవాడు, ప్రియముగా మాట్లాడేవాడు. మధుర, మాట్లాడుతుంటే ఎదుటివారికి ఇంకా వినాలి అనేటువంటి కోరికను కలిగిస్తూ ఇంకా తనివి తీరనటువంటి ఆ మాధుర్యాన్ని అందించేటటువంటి వాడు.
దీర్ఘబాహు, రాముడిలాగానే ఆజానుబాహుడు, పొడవైన బాహువులు కలిగిన వాడు, అరిందమహ, శత్రువులను అణిచివేయడంలో సమర్థుడైనటువంటి భరతుడు వివిధాన్ భోగాన్ సంత్యజ్య, సమస్తమైనటువంటి భోగములను కూడా విడిచిపెట్టేసి సర్వాత్మన, త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఇలాగా శ్రిత నిన్నే ఆశ్రయించాడు. నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. మనస్సులో నిన్నే తలుచుకుంటున్నాడు. మాటలలో నీ భావములనే ఆయన చెబుతూ ఉన్నాడు. చేతలలో నిన్ను తలుచుకుంటూ నీవే విధంగా చేస్తావో అదే విధంగా రాజ్యంలో చేతలను కార్యములను కూడా చేస్తూ ఉన్నాడు. ఇలాగా మనస వాచ కర్మణ ఇలాగా 3 రకాలుగాను నిన్నే ఆశ్రయించి నిన్ను సేవించే ఉద్దేశంలో ఉన్నాడు. అంటే రాముని యొక్క స్వరూప స్వభావములు ఏ విధంగా అయితే ఉన్నాయో భరతుని యొక్క స్వరూప స్వభావములు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆ విధంగానే ఉంటాడు భరతుడు అనే విషయాన్ని లక్ష్మణస్వామి చక్కగా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామి చెప్పినటువంటి భరతుని యొక్క మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. మరి ఆ తరువాత పంచవటీ తీరంలో జరిగినటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనల గురించి కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అస్మిన్స్తు పురుష వ్యాఘ్రః కాలే దుఃఖ సమన్వితః తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహారః శేతే శీతే మహీతలే సోపి వేళామిమాం నూనం అభిషేకార్థముద్యతః వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీం అత్యంత సుఖ సంవృద్ధః సుకుమారః సుఖోచితః కథన్వపరరాత్రేషు సరయూమవగాహతే పద్మపత్రే క్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞః సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః ప్రియాభిభాషీ మధురః దీర్ఘబాహురరిందమః సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనా స్థితః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గే షట్శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం